కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయినా, తినకపోయినా కూడా మన వాళ్ళ కోసం వండి పెట్టాల్సొస్తుంది. సో, అలాంటి వాటిలో ఇది బెస్ట్ రెసిపీ అని నేను చెప్తానండి. సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. నేను శ్రావణి గారి కిచెన్‌లో చూసే ఇది ట్రై చేశాను. సో, వచ్చింది అని చెప్పారు. సో, ఏంటి అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్‌లో బిర్యానీ ఆకు, ఇలాచి అండ్ పచ్చిమిర్చి నేనిక్కడ 200 గ్రామ్స్ అండ్ 250 గ్రామ్స్ మటన్‌కి నేను ఒక 6 కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి. తర్వాత ఆనియన్స్ అయితే 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై అవ్వనివ్వండి. సో, కరివేపాకు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. సో, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఏంటి అంటే మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసేయాలి. ఇలా అయిపోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం పసుపు, ఉప్పు, నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. 2 మీడియం సైజ్ స్పూన్‌తో 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత అందులోనే కాజు కూడా వేసేసి ఒకసారి అది కూడా ఒక 1 మినిట్ అట్లా సాట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మటన్ కడిగి పెట్టుకున్న ఏదైతే మటన్ ఉంటుందో క్లీన్డ్ మటన్ కూడా వేసేసి, కీమా కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలిపేసి ఇంకా మీరు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలానే మగ్గనిచ్చేసేయండి. సో, వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్‌తోనే అది బాగా అన్నీ పట్టుకుంటాయి అనమాట. దానికి మనం ఏవైతే స్పైసెస్ యాడ్ చేసామో అవన్నీ బాగా పట్టుకుంటాయి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అవుతుంది అనమాట. సో, తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోని నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. సో, హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇక్కడే ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసేసుకోండి. నేను ఇక్కడ మా వాళ్ళకైతే ఉప్పు అంతా కరెక్ట్‌గా సరిపోయిందనమాట. తర్వాత అందు మీద కొత్తిమీర జల్లేసుకొని ఒక 6 విజిల్స్‌కి పెట్టేసుకోండి కుక్కర్‌కి. 6 విజిల్స్‌కి ఉడికిపోతదనమాట. మినిమమ్ 6 విజిల్స్ అయితే కంపల్సరీ. 6 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి చూస్తే చూసారా మనం వేసిన వాటర్ కరెక్ట్‌గా సరిపోయింది. నేను 250 గ్రామ్స్ మటన్‌కి కొలతలు చెప్తున్నాను. సో, ఇలా చూసుకొని ఒక్కసారి కలుపుకొని జస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మీకు ఇలా ఈ కన్సిస్టెన్సీ కావాలంటే ఇది, లేదు అంటే ఇంకొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మీకు ఇంకెలా కావాలి అంటే ఇంకా దగ్గరికి ఫ్రైలా కావాలి అంటే అట్లా చేసేసుకోండి. ఇలా చేసుకుంటే మటన్ కీమా మీకు రైస్‌తో బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. సో, మా వాళ్ళకైతే నేను రైస్తోనే సర్వ్ చేశాను. వాళ్ళైతే సూపర్ ఉంది అని చెప్పేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా అద్భుతంగా కుదిరింది. థ్యాంక్ యూ.